ఇచ్చిన ఆ బ్యానర్ని పెట్టుకొని నేను ఇన్స్పిరేషన్ అయ్యి వచ్చానని చెప్పేసాను. సో విశ్వకర్మ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అనేది ఒక కులానికి సంబంధించింది కాదు, చాలా ఇంపార్టెంట్ విషయం చాలామందికి. ఎందుకంటే అప్రైజర్స్ అనేవాళ్ళు మనందరం కూడా అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు మనందరం ఉన్నాం ఇక్కడ. సో ఒక విశ్వకర్మ అనేది అందరివాడు, విశ్వకర్మ అనేవాడు అందరివాడు. మీ అందరికీ తెలిసింది, ఈ మధ్యనే శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు శ్రీ విశ్వకర్మ కౌశిక్ యోజన కౌశల్య యోజన అని చెప్పి ఒక పథకం పెట్టారు. అందులో ఒక విశ్వకర్మ అంటే అన్ని కమ్యూనిటీకి సంబంధించిన వృత్తులకి గురువు, కుల వృత్తులకి సంబంధించిన గురువు. సో దాన్ని కాంట్రవర్సీ చేశారు స్టార్టింగ్లో. అంటే ఇదేదో విశ్వకర్మ అంటే ఓన్లీ విశ్వబ్రాహ్మణులకి సంబంధించింది కాదు కామ్రేడ్స్. విశ్వకర్మ అంటే అన్ని స్టీల్ ప్లాంట్లో చేస్తారు, స్టీల్ ప్లాంట్లో ఉద్యోగస్తులు చేస్తారు, అలాగే పోర్ట్లో చేస్తారు. సో ఇదేంటంటే ఒక కార్మికుడికి సంబంధించినటువంటి ఒక భగవాన్ ఆది గురువు. సో ఇట్లాగా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే కామ్రేడ్స్, ఇక్కడ అప్రైజర్స్గా మనం కమ్యూనిటీలతో సంబంధం లేదు. ఇక్కడ మనం అప్రైజర్ల కోసం, అప్రైజర్ల సంక్షేమం కోసం, అప్రైజర్ల సమస్యల కోసం దేనికైనా సరే మనందరం కూడా కాస్త మన యొక్క వ్యక్తిగత విషయాలని, వ్యక్తిగత ఆలోచనలను పక్కన పెట్టి మనందరం కూడా దయచేసి మన వ్యవస్థలోని మార్పు రావాలి అంటే ఖచ్చితంగా మనందరం కూడా కొన్ని విషయాల్లో సమిష్టిగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనందరం కూడా ఏకతాటిపైన మనం నడవాలి. సో దానికి అందరికీ కూడా మీరందరూ కూడా, ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియదు కావు, మీ అందరికీ తెలుసు. కానీ మీ ద్వారా మీ బ్యాంకులకు సంబంధించిన అప్రైజర్లందరికీ కూడా మీరు చేరవేయాలి. ఏం చెప్తారంటే ఆ లీడర్స్కి ముందు పిలుస్తారు, మనం ఏ విధంగా ఉండాలి, నాయకులుగా మనం ఏ విధంగా ఉండాలి. అందరూ చెప్పే విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ముందు మనల్ని మనం గౌరవించుకోవాలి. ముందు మన కమిటీలో మనందరం కూడా ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా ఎవరికెవరు వ్యక్తిగతంగా, అంటే మరి సపోజ్ ఇప్పుడు నాకు భాషా గారు తెలుసు, మేమందరం కూడా యూనియన్ బ్యాంక్లో అనిలు, నేను, మన ఏఐబిఏ నాయకులు ఉదయ్ కుమార్ గారికి మన దృష్టికి తీసుకురావడం ఏంటంటే మీరందరూ ఒకసారి చెప్పాలి, మనకు కావాల్సింది మెయిన్ ఏం కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. ఎస్ఆర్నో? ఉద్యోగ భద్రత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్నో? ఈ సమస్యలన్నీ కూడా మనల్ని ఆయన సోదరుడు చెప్పినట్టుగా రెండో అప్రైజర్ వేయండి, లేదంటే ప్రచారాలకు వెళ్ళమండి ఏంటండి, లేదంటే ఇంకా అనేక రకాలుగా బ్రాంచ్లో మన మీద చిన్న ఎలిగేషన్లు పెట్టి మళ్ళీ ఏదో ఒక రకంగా మానసికంగా బాధ పెట్టి మళ్ళీ ఆటోమేటిక్గా తీసే పరిస్థితి రావడం అనేది ప్రతి ఒక్క బ్యాంకుల్లోనే ఉంది. దానికి అన్నిటికీ మనం పరిష్కారం చేసుకోవాలంటే దానికోసమే మన కోసం ప్రత్యేకంగా మరి ఉదయ్ కుమార్ గారు అయితేనేమి, రాంబాబు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా మనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ విధంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ మీటింగ్కి చేసిన నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు. రక్షికాము ఏఐటీసీ వాళ్ళతో, ఇప్పుడు ఏఐబి నాయకులతో కూడా మమ్మల్ని హక్కును చేర్చుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మనకు కావాల్సిన ఈఎస్ఐ కానీ అన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఉద్యోగ భద్రత ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. మరి యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చేసినటువంటి యూనియన్ నాయకులు కేబీ చారి గారు మాట్లాడవలసింది. వేదిక అందించినటువంటి ఉదయ్ కుమార్ గారికి మరియు నా తోటి నాయకులు ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ అందరికీ నమస్కారం. బ్యాంక్స్ మీటింగు ఎంత దిగ్విజయంగా సక్సెస్ అవడానికి ఆల్ బ్యాంక్స్ మీరందరి సహాయ సహకారంతో చాలా కన్నుల పండుగగా జరిగింది. మీకు అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రమే మనం ఈ ట్రేడింగ్ నడవగలుగుతున్నాం. దీన్ని మార్పు తీసుకురావాలి ఖచ్చితంగా మన ఏఐబి నాయకులు దీంట్లో తీసుకొస్తారని కూడా నాకు గట్టి నమ్మకం ఉంది. కాబట్టి డిస్కషన్ చేసి వీళ్ళతో పాటు మన ట్రేడింగ్ రన్ చేయాలి. ట్రేడింగ్ రన్ చేయాలంటే మనం ఏం చేయాలి, మనం త్యాగాలు చేయాలి. మన రాంబాబు చెప్పారు వేరే సార్లు, న్యాయం జరిగేలా. ఇవాళ స్వీపర్ పొజిషన్లో ఉన్నా సరే సమాన పనికి సమాన వేతనం అనేది మన లేబర్ కమిషన్కే ఉంది, లేబర్ కమిషన్ చట్టంలో ఉంది. కానీ వచ్చి మనం రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఖచ్చితంగా.
కాబట్టి మనం ఇక్కడి నుంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ బాగా అన్ని బ్యాంక్ సెక్టార్లలో అప్రైజర్ యొక్క సమస్యలని నిర్వీర్యం చేసేలాగా, అప్రైజ్ సమస్యలు లేకుండా నిర్వీర్యం చేసేలాగా అందరం కలిసి కట్టుగా పనిచేయాలని. ఈ ట్రేడ్ యూనియన్కి నడపాలంటే మీరందరూ కూడా సమయం ఇవ్వాలి సోదరులు. సమయం కనిపిస్తే ఒక ఏదరాడు శ్రీనివాసరావు గారు, ఒక చక్రవర్తి గారు, ఒక నాగపద్మం వల్ల ఇంత ఆల్ ఇండియా లెవెల్లో ట్రేడ్ యూనియన్ చాలా కష్టం అండి. కాబట్టి కామ్రేడ్ సోదర్స్ అందరూ కూడా దయచేసి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ చాలా పకడ్బందీగా మన అందరం కూడా ఆల్ ఇండియాలో ఆల్ బ్యాంక్స్ గట్టిగా పోరాటం చేయడానికి మా వంతు సహాయంగా మేము సిద్ధంగా ఉంటాం. ఏ బ్యాంక్స్ అదే మా యూనియన్ బ్యాంక్లోనే వీళ్ళ జోన్లో అప్రైజర్ని రెన్యువల్ చేస్తూ మళ్ళీ స్కిల్ టెస్ట్ పెడుతున్నారంట. వాళ్ళు ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చారు అనేది కూడా ఆలోచించండి. మనమే 3 నెలలకు 6 నెలలకు సంవత్సరాలకు ఒకసారి దానిపైన అవగాహన మనం ఏర్పాటు చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ పెడతామని పెట్టమని చెప్పాలి. దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. థ్యాంక్ యూ కామ్రేడ్స్, ధన్యవాదాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి చాలా విలువైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదో పరిచయం చేసుకొని వెళ్ళిపోవడం కాదు, మన విషయాన్ని కూడా మనం బయటికి చెప్పడం. మనం మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కామ్రేడ్స్. మనం మాట్లాడుకొని మన సమస్యలు మనం ఉంచేసుకొని మనం ఏం చేయలేదని కృంగిపోయి చేస్తే ఏమీ కాదు. మనందరం కూడా మన ఒక బ్యాంక్కి అప్రైజర్లకి లీడర్లుగా మనందరం కూడా సమాయత్తం కావాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి భీమలింగేశ్వర గారు. నమస్తే అండి, నా పేరు భీమలింగేశ్వర అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్రైజర్గా పనిచేస్తున్నాను విజయవాడ. ఇది నచ్చిన ఉదయ్ కుమార్ గారికి నమస్కారం. విన్న వాళ్ళకి అలా 60 సంవత్సరాలు తీసేస్తున్నాం అంటే ఎంప్లాయీ కిందకి వచ్చేస్తాం కదా. ప్రధాన సమస్య గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం 5 రీజన్లు ఉన్నాయండి. ఏంటంటే ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా ఇస్తారు. అంటే ఏంటంటే ఒక చోట రీఅప్లై జరిగిందంటే ఒక రీజన్లోనేమో ప్యాకెట్ 10 రూపాయలు ఇస్తున్నారు, ఇంకో రీజన్లోనేమో 25 రూపాయలు అంటారు, ఇంకొక రీజన్లో 100 రూపాయలు అంటారు. అది నాకు తెలిసి ఎక్కడా లేదు. అది ఏదన్నా ఒక సర్క్యులర్ బ్యాంక్ ఇష్యూ చేసిందంటే త్రూఅవుట్ ఇండియా మొత్తం అదొకటే ఉండాలి, లేదా సౌత్ ఇండియాతో ఒకటే ఉంటుంది. రీజన్ వారికి ఎందుకు వస్తుందంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా తెలియదు అంటే తెలుసు, కానీ వాళ్ళు ఎందుకు మేము చెప్పాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలంటారు. బ్యాంక్ సర్క్యులర్ అయితే మాత్రం ఏంటి సార్, క్వార్టర్లీ రీఅప్లై చేస్తున్నప్పుడు ప్యాకెట్కి 100 రూపాయలు సార్. అదే అబౌవ్ 3 lakhs దానికేమో మాకు విత్ ఇన్ 15 daysలో మాకు రీఅప్లై చేయాలి సార్. వేరే బ్రాంచ్ నుంచి కానీ వేరే అప్లై కానీ చేయాలి. అలా అబౌవ్ 3 lakhs చేసేదానికేమో 250 రూపీస్ ఇవ్వాలి సార్. అదే రూల్ సర్క్యులర్ ప్రకారం అప్లై చేసేదానికి 100 రూపీస్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్నింటికి ఒకటి 100 రూపాయలు ఇచ్చేస్తున్నారు. సరే ఓకే ఇస్తున్నారు కదా బాగుందనుకుంటే, తిరుపతి రీజన్లో అయితే మాత్రం ప్యాకెట్ 10 రూపాయలు ఇస్తున్నారు. గుంటూరు రీజన్కి వచ్చేసరికి ప్యాకెట్కి వచ్చేసరికి 25 రూపాయలు ఇస్తున్నారు. మాకు మ్యాక్సిమం 10,000 అన్నారు. సర్క్యులర్ అంటే చూపించట్లేదు. ఎలా చెప్తారు ఇది? మాకు అడగాలని కూడా చూపించడానికి చూపించట్లేదు సార్. కానీ విజయవాడ రీజన్ వాళ్ళంటే మాత్రం ఎన్ని ప్యాకెట్లు చేస్తే అంత 100 రూపాయలు ఇస్తున్నారు. వైజాగ్ రీజన్ తగ్గుతుంది. ఎందుకంటే రీజన్ వారికి ఎందుకు వేరియేషన్ వస్తుందో మాకు మా దగ్గర ఉంది సార్. మా విజయవాడ రీజన్ ప్రకారం అయితే 100 రూపాయలు చూపిస్తే మాకు ఇచ్చేస్తున్నారు. మాకు జోన్ ఆఫీస్ ఇష్యూ చేస్తుంది సార్. జోన్ ఆఫీస్ జోన్ ఆఫీస్ జోన్ ఆఫీస్ వాళ్ళు సర్క్యులర్ ఇస్తున్నారు. సర్క్యులర్ ప్రకారం సెంట్రల్ ఆఫీస్ అంటే వాళ్ళ దాన్ని తగ్గించని చిన్న ప్లైన్ దాన్ని బేస్ చేసి మీకు కొన్ని ఆర్హెచ్లో ఆర్హెచ్ గారు ఏదైనా లోకల్గా సర్క్యులర్ చేస్తారు. వాళ్ళ యూనియన్ కంటే వైజాగ్ సర్క్యులర్ రెండు సర్క్యులర్స్ కాపీ ఓకే సార్. సెంట్రల్ ఆఫీస్ నుంచి సర్క్యులర్ ఏదైనా రీజియన్స్ ఇస్తుంది సార్, కాంట్రారీగా ఇస్తున్నాయి కదా. అవును సార్. మాకు అక్కడి నుంచి వాళ్ళు అడుగుతుంటారు మీకు ఎలా ఇస్తున్నారు అని అంటారు. మ్యాక్సిమం ఇప్పుడు ఒక బ్రాంచ్కి వెళ్ళి 150 బ్యాగ్స్ చేశాను సార్ రీఅప్లై చేస్తే. తిరుపతి ఆర్మో వాళ్ళకి 10 రూపీస్ పే చేయొచ్చు సర్క్యులర్ ఇష్యూ చేశారు. వాళ్ళు ఇష్యూ చేశామంటున్నారు, చూపించడం లేదు. మాకు ఇష్యూ చేశారన్నారు, చూపించండి సార్. మ్యాక్సిమం 10,000 ఇస్తాం మేము, మీరు ఎన్ని చేసినా 10,000 ఇస్తాం అంటున్నారు. తక్కువ చేస్తే 10 రూపాయలు మేనేజర్ చెప్తే ఏమంటే సర్క్యులర్ వచ్చింది అన్నారు, చూపించండి అని చూపించండి. అది మాది మాకు చూపిస్తాయి. మనం అడగడం చేయడానికి చూపించాను సార్. మాకు ఇంత ఎలాగ వచ్చింది అంటారు సార్. మా రీజన్ ప్లాన్ చూపించాను. మళ్ళీ ఇలాగ సమస్య వస్తే సార్ మా తోడ అప్రైజర్కి మా రీజన్ నుంచి మేము మాకు ఇచ్చిన సర్క్యులర్ పంపించాను సార్. ఇది మేనేజర్తో మాట్లాడితే మీ రీజన్తో మాట్లాడంటే వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేసి మాకు ఎలా కాలేదు ఇంత వచ్చింది చూపించండి చూపించండి. అంటే కొన్ని బ్యాగులు సార్ 100 ప్యాకెట్ల వరకు 100 రూపాయల వరకు ఇస్తాను సార్. 100 దాటిందంటే 50 రూపాయల వరకు ఇస్తాను. అంటే ప్యాకెట్ పెరిగకపోతే అలా లేదు సార్. సర్క్యులర్లో
మాకు అలా ఇవ్వలేదు. మాకేంటి ఇన్ని బ్యాంకులు సెంట్రల్ ఆఫ్ డిఓపి సెంట్రల్ ఆఫ్ మీ విజయవాడ నుంచి మాది విజయవాడ. ఓకే సార్. సార్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి బ్యాంకుల్లో సార్ మాకు పర్టికులర్గా ట్రైనింగ్ తీసుకొని వాళ్ళకి అప్రైజల్ పోస్ట్ ఇచ్చేస్తాం సార్. అది చాలా దారుణం సార్. ఎందుకంటే వర్క్ చేసుకొని మేము ఇన్ని సంవత్సరాలు చేసిన కాకుండా 2-3 రోజులు 2-3 నెలలు చేసుకొని ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నా సర్టిఫికేట్ చూపించేస్తే వాళ్ళకి అప్రైజల్ ఇస్తున్నారు సార్. వాళ్ళ వల్ల మిగతా అప్రైజల్ బ్యాడ్ జరుగుతుందని నా అభిప్రాయం సార్. దాన్ని ఒక అరికట్టాల్సిందిగా పడుతున్నాం సార్. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి అందరినీ కడతారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకుని వచ్చేస్తుంది సార్. వాళ్ళు ఎంత ఉంటుంది ఏంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళంటే సర్టిఫికేట్ పెట్టుకొని ఎవరు ఆఫీస్ తెలుసు అని చెప్పి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పి సర్టిఫికేట్ యాడ్ చేస్తున్నారు. అతను అప్రైజల్ పోస్ట్ తీసుకుంటున్నాడు అండ్ ఈ తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చేసేస్తే ఫ్రాడ్ చేస్తుంటే మొత్తం అప్రైజల్ అందరికీ కూడా అదే అడగలుగుతారు. కొంచెం చూడవచ్చు సార్. థ్యాంక్ యూ. సమస్య చెప్పినందుకు ధన్యవాదాలు. దిలీప్ భాష గారు. సార్ అంటే కూడా మా సోదర సమానులు ఉదయ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు ఇక్కడికి రావడం అనేది మాకు ఇంకా చాలా సంతోషకరం. ఇక్కడ ఒక్క ఘాటి మీద పోరాటానికి సిద్ధమయ్యామో ఈ పోరాటాన్ని ఆపకుండా చివరి వరకు సాధించే వరకు పోరాటం చేయగలిగితేనే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సీను గారికి ప్లస్ మా ఉదయ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆశా గారు పెద్దలు గౌరవనీయులు ఉదయ్ కుమార్ గారికి అలాగే సాటి ఎంప్లాయీస్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఏఐబి కింద గొడుగు కిందకు వచ్చి ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకు పోదామని కోరుకుంటున్నాను. రమేష్ గారు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆల్ బ్యాంక్ ప్రైవేట్ సోదరులకి అందరికీ ఉదయ్ సార్ గారికి అందరికీ మా యూకో బ్యాంక్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు తమిళ లక్ష్మీ వెంకటరమేష్. హనుమాన్ జంక్షన్ యూకో బ్యాంక్ అప్లైజర్ పనిచేస్తున్నాను. మా బ్రాంచ్లో మేము పడ్డ బాధలు ఎవరు పడలేదని చెప్పని నేను అనుకుంటూ ఉంటాం మా అసోసియేషన్ మీటింగ్లో. కానీ ఇక్కడ కొత్త సమస్యలు కొత్త ఇబ్బందులు ఇవన్నీ చూస్తుంటే మేము కూడా మేము పడ్డ పెద్ద బాధలేం కాదేమో అని అనిపించే సందర్భం నేను అనిపిస్తాము. ఈ సమస్యలన్నీ పెద్ద సమస్యలు ఏం కాదేమో ఆ సమస్యలు ముందు అనిపిస్తూ ఉంటాం సార్. అయితే ఎస్టీపీ గోల్డ్ లోన్స్ అనేవి పెద్ద మేజర్ ఇష్యూగా ఉంది. 750 ప్యాకెట్లు ఒక బ్రాంచ్లో ఇచ్చిన తర్వాత అప్రైజర్ పనికాడు తీసేయమన్నారు. ఇదేంట్రా బాబు 750 ప్యాకెట్లు అవడం ఏంటి వెళ్ళిపోవడం ఏంటంటే సెకండ్ అప్రైజర్ పెట్టుకుని ఆ అప్రైజర్ ఉన్న 750 ప్యాకెట్లు అయిన తర్వాత అప్పుడు మళ్ళా నేను పిలుస్తాము అప్పుడు రమ్మన్నారు. యూకో బ్యాంక్ వింతగా ఉంటాయి మా కొంచెం 750 ప్యాకెట్లు అయిపోయిన తర్వాత అప్రైజర్ వెళ్ళిపోతాడు. సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక అప్రైజర్ 750 ప్యాకెట్లు గోల్డ్ లోన్ కాసుకుంటూ ఉంటాడు. అది అయిపోయిన ప్రతి సంవత్సరం నేను ఖాళీగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాను. అయిపోయిన తర్వాత వాడిని పంపించేస్తారు, మళ్ళీ నన్ను పిలుస్తారు. అప్పటి వరకు తర్వాత వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దీని మీద మేము బాగా ఫైట్ చేయడం జరిగింది. మా యూనియన్తో మా సమస్యలను కూడా పరిష్కరించుకుని 1500 ప్యాకెట్లు తీసుకెళ్ళామండి. మేము చేసిన పోరాటం వల్ల 750 ప్యాకెట్ల నుంచి 1500 ప్యాకెట్లు తీసుకెళ్ళారు. అంటే కార్పొరేట్ అప్రైజర్లు పెట్టారు. అసలు మేము ఎవరూ పనికిరాము. కార్పొరేట్ అప్రైజర్ కింద ఒక సంస్థకి ఓబూస్ అని ఒక పనికిమాల సంస్థకి ఇచ్చి వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళని తీసుకొచ్చారు. ఇన్నాళ్ళు నేను 20 సంవత్సరాల నుంచి అప్రైజర్ వృత్తిలో ఉన్నాను. ఇప్పుడు 45 సంవత్సరాలు వచ్చినాయి. నేను బయటికి పోయి నేనేం చేయాలి? వాటి ఏమన్నా తీసుకొచ్చి పెడితే నేనేం పని చేసుకునే పరిస్థితి ఉంది. అలా చాలామంది వయసు రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నింటినీ కూడా నేను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే ఆ సంస్థ నుంచి వాళ్ళని తప్పించి మళ్ళీ యథావిధిగా చాలా కొన్ని విజయాలు సాధించాము. 750 నుంచి 1500 ప్యాకెట్లు కింద ఇప్పుడు 1500 అవగానే మా కొంతమంది అప్రైజర్లకి ఐడి బ్లాక్ అయిపోయి మీ ద్వారా మీరు తీసుకునే ఏ నిర్ణయాలకైనా మా యూకో బ్యాంక్ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించడంలో కానీ మీరు ఇచ్చే ఏ పిలుపుకైనా మేము ముందుండి మీకు వెన్నుగా మీ వెనకమాల నడుస్తామని చెప్పని మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ వదలని విక్రమార్కుల్లాగా మన ఏదరాడి శ్రీనివాస్ గారు చాలా ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చినా కానీ చాలా గట్టిగా నిలబడి అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ వచ్చి అన్ని బ్యాంకులు
అన్ని బ్యాంకులో ఉన్న ప్రజలను కూడా సమన్వయపరుచుకుంటూ వచ్చి దీన్ని నిలబెట్టి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు. అన్నిటికీ అందరికీ తలలో నాలుగులాగా అప్రైజర్ ఉంటాయి. అప్రైజర్ని వాడుకోవాలి. ఓకే సరే, మనము కూడా ఏంటంటే మంచితనం మీద లోకల్గా ఉండేవాళ్ళం కాబట్టి అన్ని పనులు చేసుకుంటూ వచ్చి సమర్థించుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ గుర్తింపు అనేది లేదు వాళ్ళకి. ఎందుకంటే నేను 1998లో ఆంధ్ర బ్యాంకులో నేను చేరిన రోజున 120 రూపాయలు గ్రాముకి ఇచ్చాను. 120 రూపాయలు దాన్ని 180 రూపాయలు చేశారు. మేనేజర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే 200 రూపాయలు ఇచ్చారు మ్యాక్సిమం. ఆ రోజు పావలా ఉండేది అప్రైజర్కి ఇచ్చేది. 1500 రూపాయలు ఇచ్చేది నాకు. 1000 రూపాయలు 1500 రూపాయలు. బ్యాంకులకి కలిసి వాళ్ళ ద్వారా పెద్దలకి సంస్థలకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. గారు కానీ వక్తలు కానీ అందరూ కూడా అటెండెన్స్ అయ్యి మనం దాన్ని సక్సెస్ చేసుకున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు. అవునా కామ్రేడ్? చేశాను. ఎస్, మనం విజయవంతం చేసుకున్నాం. కానీ మొట్టమొదటిసారిగా ఇదే బిల్డింగ్లో 5th ఫ్లోర్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సమావేశానికి మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి ఆర్థికంగా అనేసరికి మొట్టమొదటిగా ముందు లేచొని నా వరకు నేను డొనేషన్ ఇస్తాను వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే కావల్ నుంచి మన బాలాజీ ఒకసారి అన్న ఒకసారి బైక్ లాగా మీరు ఆయనకి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆయన 30,000 రూపాయలు ఆయన ఇచ్చారు. ఎవరు కూడా కాంగ్రెస్ ఇంకో విషయం చెప్తున్నా. అలాగే ముందుగా మంచి హృదయంతో ఆయన స్పందించారు. తర్వాత మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. అవన్నీ కూడా మనకి ఆ ఖర్చులు కానివ్వండి, జమా ఖర్చులన్నీ కూడా ప్రతి విషయం మీకు చెప్పడం జరుగుతుంది. కానీ నేను ఈ యొక్క ద్వితీయ మహాసభ జరిగే ముందు ఎంతటి సమావేశం ఏ విధంగా జరపాలి, ఎందుకంటే దాదాపుగా ఎంత ఖర్చు అయిందమ్మా మనకి 4 లక్షల దగ్గరగా ఈ మన సమావేశానికి ఖర్చు అయింది. ఈ సమావేశంకి మన ఏర్పాటు అవ్వకముందు భోజనాలని, సభ నిర్వహించుకునే హాలని, తర్వాత వచ్చేసి మనకి అక్కడికి వచ్చే గెస్టులందరికీ కూడా మనం ఏదైనా బొకేస్ అని, గిఫ్ట్లని, లేదంటే మెమోంటోస్ అని, సాల్వాస్ అని, అలాగే మీడియా అని, జెండాలని, ఇట్లా ప్రతిదానికి ఖర్చుతో కూడుకున్న పని ఉంది. ఫోటోగ్రాఫరు, ఇట్లా అందరికీ కూడా డబ్బులు కావాలి. చూస్తే మన యూనియన్లో ఉండే డబ్బులు అప్పటికి 30 నుంచి 35,000 మధ్యలో ఉంది అంతే. కామ్రేడ్స్, ఇప్పటివరకు కూడా ఇంకొక నిజం వాస్తవం కూడా చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మనం గతంలో కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీలో కూడా ఉండే సభ్యులు కూడా కనీసం కూడా మెంబర్షిప్ కట్టలేని పరిస్థితి. కమిటీ మెంబర్స్ కూడా మెంబర్షిప్ కట్టలేదు. సో ఉన్న డొనేషన్ తోటే ఆ రోజు 35,000 రూపాయలు ఉంది. ఎవరు కూడా పైసా లేదు. 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మనసు చేసుకొని మన నెల్లూరు నుంచి అత్యధికంగా మన అనిల్ కుమార్ సారథ్యంలో బయటలేగా మా అనిల్ కుమార్ సారథ్యంలో 50,000 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు కెనరా బ్యాంకు అక్కడ నెల్లూరు రీజన్ తరపు నుంచి. సో నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లూరు హైలైట్ అంటారు. సార్ అట్లాగే ఇలాగ నమస్కారం, ఉదయ్ కుమార్ గారు వచ్చారు సార్. రెడీ సార్ మేడం నా ప్రకాశం కామ్రేడ్స్. అలాగే మరి ఈరోజు ఇండియన్ బ్యాంక్కి సంబంధించినటువంటి కోటేశ్వరరావు గారి నుంచి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నా పేరు కాటుకొండ కోటేశ్వరరావు అండి. ఇండియన్ బ్యాంకులో 1990 జాయిన్ అయ్యాను. దాదాపు 34 సంవత్సరాలు. సరే, ఇండియన్ బ్యాంకు తరఫున సుమారుగా ఏపీ తెలంగాణ కలిపి 860 మంది వస్తున్నాయి. మాకు పర్మనెంట్ చేయాలి అని వాళ్ళు చేసేటప్పుడు సుప్రీంకోర్టు లాస్ట్ తీర్పు వీళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి
మన పార్ట్ టైం జాబ్ చేశాను. అప్పట్లో మన ఆంధ్రాలో 86 మందికి వచ్చింది. 86 అని చూస్తే మమ్మల్ని 91 నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. అప్పుడే ఇండియన్ బ్యాంక్ ఆఫ్ అసోసియేషన్ యూనియన్ మనం స్థాపించి ఆల్రెడీ కోర్టులో పోరాటం. ఫస్ట్ హైకోర్టులో వేశారు. హైకోర్టులో ఏం చేసిందంటే పార్ట్ టైం జాబ్లు మీరు అర్హులు, మీరు పార్ట్ టైం జాబ్లకి అర్హులు, మీకు ఫుల్ టైం కావాలంటే లేబర్ కోర్టు తెమ్మన్నారు. మా వాళ్ళు ఏం చేశారంటే మా లీడర్స్ మాకు ఫుల్ టైం కావాలని చెప్పి మీరు కోరేవరికి మీరు హైకోర్టు ఏం చేశారంటే లేబర్ కోర్టుకి రాసేసింది. ఆడకెళ్ళి లేబర్ కోర్టులో కేసు నడుస్తుంది 4 సంవత్సరాల క్రితం. నడిచిన తర్వాత ఏం చేస్తే మా వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు పాత కేసు ఉంది కదా మళ్ళీ దాన్ని తిరగడం వెళ్ళలేదు. ఒక లాయర్కి 60,000 రూపాయలు ఇచ్చారు ఆ టైంలో. ఇచ్చిన తర్వాత ఆ కేసు మీరు ఆల్రెడీ లేబర్ కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి అక్కడ మీరు తీర్పు తీసుకొని మా దగ్గర సుప్రీంకోర్టు కేసు పెట్టేసి నేను అక్కడ విచారించుకోండి. ఫుల్ టైం కోసం లేదు, పార్ట్ టైం కాదు, అది మీరు తెలుసుకున్న తర్వాత మా దగ్గర అందరికీ ఆ కేసు సుప్రీంకోర్టు కేసు క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ లేబర్ కోర్టు కేసు అంటుంది. రేపు 16వ తారీఖు వాయిదా. ఒక ఇండియన్ బ్యాంక్ కాదు, అన్ని బ్యాంకులు కలిసి వారానికి ఏదైనా సాధించడానికి మనకు వీలుపడుతుంది. అవసరమైతే స్ట్రైక్ చేయడానికి ముందు రావాలి. అందరూ చేస్తేనే అందులో ఎంప్లాయీస్ యూనియన్లు మనల్ని దగ్గర చేర్చారంటే మనకి ఎంతో సంతోషం ఉంటుంది. రాంబాబు గారు వచ్చి మనకి మద్దతు ఇచ్చారంటే వినోద్ గారి దగ్గర వచ్చారని మనకి చాలా ఎంతో సంతోషం ఉండాలి. ఒక ఇండియన్ బ్యాంక్ కాదు, అన్ని బ్యాంకులు, అన్ని నేషనల్ బ్యాంకులు అన్నీ కూడా, ఆఖరి ప్రైవేట్ బ్యాంకులు కూడా కలవాలి. కలిసి నాడే మనం సాధించడానికి వీలు పడుతుంది. నమస్తే అండి. లేదు, అప్పుడు కూడా ఫస్ట్ యూనియన్ కూడా చెన్నై రిజిస్ట్రేషన్ ఆల్ ఇండియా స్టేట్ ఇంకా స్టేట్ మేము రిజిస్ట్రేషన్ ఛాన్స్ లేదు. ఆల్ ఇండియా దాంట్లో మేము నడుస్తున్నాం అందరం కూడా నేషనల్ తమిళనాడు ఎలా స్థాపించుకున్నాం. ఇప్పుడు స్థాపన జరిగింది. దీని వెనకాల ఎంతో కృషి, ఎంతోమంది కృషి, ఒక 4 అప్రైజర్లు ఒక దగ్గర కూర్చోవడానికి కూడా, మాట్లాడడానికి కూడా భయపడుకుండే అటువంటి స్థాయి నుంచి మనం పబ్లిక్గా మీటింగ్లు పెట్టుకునే స్థాయికి ఎదిగాం. అలాగే పెద్దలు మనకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా ముందు మనం ఇంకా విజయాలు సాధించుకోబోతున్నాం అని చెప్పి ఒక సందేశాన్ని. అలాగే మన నరేంద్ర కుమార్ నమస్తే అండి. చేసిన అప్రైజర్ సోదరులందరికీ నేను కెనరా బ్యాంకు ఇబ్రహీంపట్నం బ్రాంచ్ కృష్ణా జిల్లాలో చేస్తున్నాను. 1-4 సార్లు యూనియన్ గురించి తిరిగి, రిజిస్ట్రేషన్ గురించి లేబర్ ఆఫీస్కి తిరుగుతూ చాలాలు 2-3 సంవత్సరాల వరకు దాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపడానికి చాలామంది ట్రై చేశారు. ఎలాగైతే దాన్ని సాధించుకోగలిగాం. ఇలాగే ఎన్ని అడ్డంకులు వచ్చినా మనం అందరం కలిసికట్టుగా ముందుకి వెళ్ళగలిగితే మన సమస్యలను కూడా ఇలాగే పరిష్కరించుకోగలుగుతామని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఒక బ్యాంకు కాదు, ఇప్పుడు ఇది మొత్తం అన్ని బ్యాంకులకి సంబంధించిన యూనియన్. ఇప్పుడు ఆయన పేరు, ఇంకో పేరు, ఎవరి పేరు ఉండదు, నా పేరు ఉండదు. ఇది ఒక వ్యక్తితో ఉండేది కాదు యూనియన్. యూనియన్ అంటే ఒక వ్యక్తి కాదు. సో మనందరి సమూహం. ఇప్పుడు ఆ సమూహాన్ని అంతరికీ కారణమైనటువంటి మన యూనియన్ నాయకులైనటువంటి ఏబిఏ నాయకులైనటువంటి ఉదయ్ కుమార్ గారు, రాంబాబు గారు, అలాగే వాళ్ళందరి తాలూకా మన సపోర్ట్ మనందరికీ ఉన్నంత బలం వచ్చింది కాబట్టి సో మీకు పరిచయం చేయడానికి కారణం అదే. అలాగే ఈ యూనియన్కి మొట్టమొదటి నుంచి కూడా మరి మొదటి మహాసభ ఇలాగే సేమ్ మొన్న మనం గోడపత్రికలు ప్రతి బ్యాంకు కూడా అంటించడం జరిగింది. సో మొదటి మహాసభ కూడా అలాగే చేసాం. అలాంటి మహాసభలో ఒక పూర్తి స్థాయిలో యూనియన్ మాటని ఆచరించినటువంటి వ్యక్తి. నేను చాలా సమావేశాల్లో చెప్పా, ఇప్పటికీ కాదు ఎప్పటికీ చెప్తూనే ఉంటా. మన నెల్లూరు రీజన్ నుంచి మన పొట్లపాటి నరేష్ గారు మాట్లాడవలసింది. నమస్తే, నా పేరు నరేష్, నెల్లూరు జిల్లా. మొదట ఐఓబిలో నేను కెనరా బ్యాంక్ ప్యానల్లో వర్క్ చేస్తాను. నేను యూనియన్ స్టార్ట్ చేసినప్పుడు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఒక 2 జిల్లాల మటుకు ఆగిపోయింది రిజిస్ట్రేషన్కి, ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్కి. అది ఎవరికి ఫోన్ చేసినా ప్రతి అప్రైజరు వస్తున్నా 2 నిమిషాలు అనేవాడు, కానీ ఎవరు వచ్చేది. ఒక లేబర్ ఆఫీస్కి నేను ఎన్నిసార్లు తిరిగాను అంటే
అక్కడ సబ్ స్టాఫ్ కూడా వాళ్ళ స్టాఫ్ లాగా కలిసిపోయి నన్ను పక్కన కూర్చోమన్నారు. మీరు డైలీ వస్తున్నారు వచ్చి కూర్చోండి అని. అట్లాగే ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు అదే నెల్లూరు జిల్లా నుంచి మొదటిసారి మీటింగ్ జరిగినప్పుడు 50 మంది వస్తే ఇప్పుడు దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని బ్యాంకుల నుంచి దాదాపు 75% వచ్చాయి. అంటే అప్రైజర్లో రాను మార్పు ఇప్పుడిప్పుడే కలుగుతుంది. అంటే మనందరం కలిస్తే ఒక యూనిటీగా ఏదైనా సాధించుకోవచ్చు అని అందరూ ముందుకు వస్తున్నారు. కానీ అందరూ కలిసి ముందుకు రావాలి, మనందరం కలిసి మన సమస్య పైన పోరాడాలని అందరికీ నమస్కారం. నేను శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్లో పనిచేస్తాను, ఉమెన్స్ బ్రాంచ్. కేదార్ శ్రీనివాసరావు గారు నాకు ఒక 4-5 years నుంచి యూనియన్ కోసం చెప్పి ఇలా ఉంటుందని చెప్తే నేను యూనియన్లో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు యూనియన్లో పనిచేయడం చాలా ఆనందం. థ్యాంక్ యూ. అలాగే కామ్రేడ్స్, విజయనగరం జిల్లాలో ఒక పిలుపునిస్తే అక్కడ ఉన్నటువంటి ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ అందరినీ కూడా అన్ని బ్యాంకులకు సంబంధించి కూడా అప్రైజర్లు అందరినీ సమూహపరిచి మరి ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలోనే కాదు మరి రాష్ట్ర యూనియన్లో కూడా కీలక పాత్ర పోషించినటువంటి చింతలూరు సాయికృష్ణని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. చింతలూరు సాయికృష్ణ. అందరికీ నమస్కారం. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడైతే పనిచేశాను, ఇప్పుడు కెనరా బ్యాంక్ మేనేజర్ చేస్తాను. యూనియన్లో అలాగే మధు గారు, మధురా నా పేరు మధులక్ష్మణరావు. నేను అలాగే ఆల్ బ్యాంకే కాదు కెనరా బ్యాంక్లో కూడా ప్రతి విషయంలోని కూడా అన్ని విషయాల్లో ముందుండి నడిపించినటువంటి తను ప్రభాకర్ గారు. నమస్కారం. నా పేరు తణుకు ప్రభాకర్. కెనరా బ్యాంక్ విశాలాక్షర బ్యాంకింగ్. నాకు ఏబీతో కలవడం చాలా మంచిది. మన యూనియన్ ఇంకా ముందుకెళ్తుందని నా ఉద్దేశం. అలాగే శ్రీ విశ్వకర్మ ఆల్ బ్యాంక్ గోల్డ్ అప్రైజర్స్ యూనియన్ ప్రారంభ దశ నుంచి కూడా విశాఖపట్నంలో ప్రారంభమైనా సరే పక్క జిల్లా అయినటువంటి తుని దగ్గర నుంచి అక్కడ ఉండే అప్రైజర్లందరినీ కూడా మోటివేట్ చేసి ఈరోజు ప్రతి సమావేశానికి హాజరై మరి ఆ యొక్క యూనియన్లో కీలక పాత్ర పోషించినటువంటి మానేపల్లి భాస్కర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సర్వీస్ కండిషన్స్ అటువంటి చెప్పండి. సింపుల్గా ఒక సెంటెన్స్ ఏదో పేరు బ్యాంక్ అన్నా కూడా మిగతా విషయాలు కూడా పంపించండి. అలాగే యూకే బ్యాంక్ తరఫు నుంచి రవి గారు. నా పేరు మానేపల్లి రవి. నేను మొదటి నుంచి విశ్వకర్మ ఆల్ బ్యాంక్ అప్రైజర్స్ యూనియన్ ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా ముందు నడిపిస్తాం. అయితే ఇప్పుడు చెప్పుకోవాలంటే ముందుగా ఎస్టీపీ అని కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ చేశారండి యూకో బ్యాంక్లోని. అది ఎట్లా అంటే మనం రెన్యువల్ చేయాలంటే మనం అప్రైజర్స్ నమ్మకం అవసరం లేదు, ఆటో రెన్యువల్ చేసేస్తారు. అంటే కస్టమర్ వచ్చి ఒక గోల్డ్ వచ్చి రెన్యువల్ చేయాలి, మాకు ఇది రెన్యువల్ చేయాలనేసి వస్తే ఆఫీసర్ గారు వచ్చి మేము చేసేస్తామని నా పేపర్ తీసుకొని మా ప్రమేయం లేకుండానే ఆటో రెన్యువల్ చేసేస్తారు. ఆటో రెన్యువల్కి మాకు సంతకం అవసరం లేదు, మాతో ఎటువంటి ఇంటరాక్ట్ ఉండదు కస్టమర్తో. వాళ్ళే రెన్యువల్ చేసుకొని వాళ్ళే పంపించేస్తున్నారు. దానికి అప్రైజ్ ఛార్జెస్ కూడా వేయరు. మన ప్యాకెట్ కూడా ఏదైతే మనం ముందు ప్యాకెట్ చేసామో ఆ ప్యాకెట్ మీద ఇప్పుడు కొత్త అకౌంట్ నెంబర్ రాసి ఎస్టీపీ అని రాసి కొత్త డేట్ వేసుకొని ట్రేలో మార్చేసుకుంటారు అంతే. అంటే ఓన్లీ మనకి ఫ్రెష్ వస్తే బిజినెస్ తప్పితే బిజినెస్ తప్ప ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేశారు మేడం. అలాగే మేము చాలా మందిని అడిగాం ఎలాగైతే ఎలాగండి అనేసి. అంటే అది సాఫ్ట్వేర్ చాలా ఖరీదైన కొన్నాము, దానికి కుదరదు. ఇప్పుడు మొదటి దశలో ఉంది కాబట్టి అసలు ప్రెజెంట్ అసలు స్టార్ట్ చేస్తున్నాము, ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది చూస్తున్నాము. ఇది ఫ్యూచర్లో అవుతాయి కానీ బాగుంటే కనుక ఇది కంటిన్యూ చేస్తాం అంటున్నారు. కానీ అప్రైజర్స్కి చెప్పుకోవాలంటే రోజు కొత్త లోన్లు వచ్చాయి మేడం, రోజు కొత్త లోన్లు రావు సార్. గట్టిగా అయితే రోజుకు ఒక 5 లోన్లు వచ్చినాయి అనుకోండి సార్, అందులో 2 కొత్త లోన్లు వస్తాయి, 3 రెన్యువల్స్ వస్తాయి. కానీ ఈ 3 రెన్యువల్స్ లేకపోతే మా జీవనోపాధి సగానికి పడిపోతుంది. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్.
దీనికి ఏమన్నా పరిష్కార మార్గం మీ అందరి ద్వారా తెలియజేస్తే మా అంత హ్యాపీనెస్ ఎవరికి ఉండదు సార్. థ్యాంక్ యూ. అయితే ఏపీ అప్రైజర్స్ అయితే చాలా తక్కువ మంది రాశారు. దాదాపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 115 మంది వరకు ఉంటారు సార్. చాలా చిన్న ఏపీలో వచ్చేసరికి ఒక 70 మంది ఉంటారు. ఏపీ వచ్చి ఒక 70 మంది ఉంటారు సార్. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక యూనియన్ స్థాపించాము. దానికి జనరల్ సెక్రటరీగా ఈయన ఏర్పాటు చేసాము. అలాగే తెలంగాణ నుంచి తుర్మల లవకుమార్ గారు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. నేను ట్రెజరర్గా థ్యాంక్ యూ. అలాగే ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి కన్నయ్యాచారి గారికి, మణికుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క యూనియన్లో మరి మొట్టమొదటి నుంచి కూడా కీలక పాత్ర పోషించినటువంటి మన కడూరి నాగరాజు గారిని మాట్లాడవలసిందిగా వచ్చాను. గ్రామీణ సప్తగిరి గ్రామీణ. అందరికీ నమస్తే అండి. నా పేరు కడూరి నాగరాజు. కాళహస్తి సప్తగిరి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ ప్రైజ్లో పనిచేస్తున్నాను సార్. మాకంటూ సమస్యలు అంటే ప్రస్తుతానికి అయితే బాగానే ఉంటాయి, అన్ని ఇబ్బందులు అయితే ఏం లేవు. మొన్నటి వరకు సమస్య అయితే ఉండింది. మీ అందరి సలహా మేరకు ఎంప్లాయీస్ యూనియన్తో కలుసుకొని పాలసీనే చేంజ్ చేస్తున్నాము. అది కేవలము మీరు ఇచ్చిన ఉత్సాహమే సార్ మాకు. శ్రీనివాసులు గారు ఎంప్లాయీస్ యూనియన్తో కలుసుకోవడము, వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవడం వల్లనే మేమైతే పాలసీని చేంజ్ చేసుకోగలుగుతున్నాం సార్. బడ్జెట్లో పాలసీని పెట్టి పాలసీని చేంజ్ చేసి ఎన్ని లోన్ చేసినా ఒక లోన్కే వేసుకోవాలి, 10 లోన్ చేసినా ఒక లోన్కే డబ్బులు వేసుకోవాలి అనే సర్కులర్ని తీసుకురావడం జరిగింది. బ్యాంకులో అయితే మేమైతే చాలా సఫర్ అయినాము. దాని గురించి మేము ఎంప్లాయీస్ యూనియన్ అందరి నాయకులతో కలుసుకొని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాగైతే మాకు చాలా ఇబ్బంది కదా, మాకు మా పరిస్థితి చాలా దారుణం అయిపోద్ది అని చెప్తే వాళ్ళు బోర్డులో పాలసీని పెట్టి వెంటనే పాలసీని చేంజ్ చేసి కొత్త పాలసీని కూడా ఇష్యూ చేసేయడం జరిగింది సార్. కానీ దానికన్నిటికీ కూడా పూర్తి మీ సహాయం అవుతారండి. ఓకే, ఇప్పుడే ఇంకేంటంటే మేము కొత్త కూడా యూనియన్ స్థాపించుకున్నాము. దాని రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉండాలి సప్తగిరి గ్రామీణ బ్యాంక్. అది త్వరలోనే దానికి సంబంధించి కూడా మీ సహాయం మాకు గమనించాలి సార్ ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరేం పేరు సార్? రండి, మీరు వచ్చి మాట్లాడండి. మీరు ఏం చెప్పాలనుకున్నారు ఇక్కడ చెప్పండి. నా పేరు విశ్వనాథ్ అండి. చిత్తూరు నుంచి వచ్చాను. ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంట్. ఇండియన్ బ్యాంక్లో చాలా సమస్యలు ఉన్నాయి అప్రైజర్ గురించి. అది ఎటువంటివి అంటే అప్రైజర్ని ఇబ్బంది పెట్టడము, అప్రైజర్లకి ఎక్కువ పని చెప్పడము, అది చేయకపోతే వాళ్ళని బయట పంపించేసేయడము, ప్లస్ రీఅప్రైజింగ్ ఛార్జెస్ కూడా ₹1 ఉంది. చాలా దారుణంగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు ప్రజెంట్ ₹5 చేశారు. ఆ ₹5 ఇవ్వడానికి కూడా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు మీకు ₹5 ఎందుకు, ₹1 ఇవ్వడమే ఎక్కువ మీకు అని చెప్పడము, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు కొత్తగా సెకండ్ అప్రైజర్లు తీసుకొచ్చి పెట్టడము, ఇంకా కావాలంటే 3వ అప్రైజర్లు బిజినెస్ చేయాలన్నా బయట మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గోల్డ్ బిజినెస్ తీసుకురండి అని చెప్పడం. అట్లా తాకపోతే ఇంకో అప్రైజర్ని పెట్టండి, బిజినెస్ తీసుకురండి, బిజినెస్ పెంచండి అని చెప్పడం. మళ్ళీ సాయంత్రము 6:30, 7:30 అయినా కూడా అప్రైజర్ లేదా గోల్డ్ తీసుకోరు. ఏమంటే మాకు పని ఉందండి, మీరు వెయిట్ చేయండి అని చెప్పడము. ఇలాగ చాలా విషయాల్లో అప్రైజర్లు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ప్లస్ మీరు కమిషన్ తీసుకుంటున్నారు, మీరు అన్ని పనులు చేయాలి చెప్పడము, వర్కింగ్ అవర్స్లో కూడా మీరు రావాలి అని చెప్పడము, టైంకి రావాలని చెప్పడము, మీరు వెళ్ళేటప్పుడు మాకు చెప్పి వెళ్ళడము అని చెప్పాలి. అన్నీ డిసిప్లిన్ యాక్ట్ కింద తీసుకొని వస్తున్నాం. ఏమైనా మాట్లాడితే మీ మీద ఆ కంప్లైంట్ ఉంది, ఈ కంప్లైంట్ ఉంది అని చెప్పి జోనల్ ఆఫీస్లో చెప్పి అప్రైజర్ని తీయడం జరుగుతుంది. ఇలాగా మళ్ళీ జోనల్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే మీ మేనేజర్ దగ్గర వెళ్ళండి అంటారు. మళ్ళీ మేనేజర్ దగ్గర వెళ్తే జడ్ఎం గారు చెప్పారని చెప్పి ఇలాగా ఆడుకుంటున్నారు అప్రైజర్. ఏ కారణం చేత తీశారు అని చెప్తే మేము అంతే అండి, మాకు నచ్చలేదు, మేము తీసేస్తాము, ఇంకొన్ని పెట్టుకుంటాము, మా ఇష్టం అని జోనల్ ఆఫీస్లో జోనల్ మేనేజర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాగ అప్రైజర్లు మనం అందరూ ఏకంగా ఉన్నాము, అప్రైజర్లు అందరూ ఒక్కరే అనేది
అన్ని బ్యాంకులు కూడా తెలియరావాలని కోరుకుంటున్నాను. చాలా పొరపాటు వచ్చినా రీఅప్రైజింగ్లో పొరపాటు జరిగినా వాళ్ళు తీసేస్తున్నారు. కాబట్టి దయచేసి గ్రామీణ బ్యాంక్ వాళ్ళు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు వాళ్ళు 5 రూపాయలు ప్యాకెట్ కనిపిస్తామని చెప్తున్నారు. కానీ అది పద్ధతి కాదు. మీరు గ్రూప్ యూనియన్ తరపున మీరు ఆరోగ్యండి వాళ్ళు ఏం చెప్తారో చూడండి. అప్పుడు మీ ద్వారా కాకపోతే ఖచ్చితంగా మన ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అప్రైజర్స్ యూనియన్ దగ్గరికి రండి. మనమందరం కూడా దీనిపైన ఒక చర్య తీసుకొని రీఅప్రైజింగ్ విషయంలో కూడా మాకు కనీస వేతనం ఇవ్వాలా, కనీస ఛార్జెస్ ఇవ్వాలా అనేది కూడా మీరు కూడా పోరాడాల్సింది. ఎందుకంటే రీఅప్రైజింగ్ అనేది తక్కువ విషయం కాదు. ఆయన చెప్తాడు ఒక ప్యాకెట్ ₹1 అంటే వాడు ₹100 ప్యాకెట్లు వేస్తే రోజుకి ₹100 ఏమొస్తుంది. కాబట్టి అది పద్ధతి కాదు. కాబట్టి ఈ విషయం కూడా మీరు కూడా మీ బ్యాంక్ అందరూ మొత్తం స్టేట్ లెవెల్లో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఒక యూనియన్ లాగా ఏర్పడినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్ఓ దగ్గర కానీ ఎండీ దగ్గర కానీ పోయి ఆ విషయాలపైన మాట్లాడదాం. మీకు న్యాయం జరిగేలా బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చెప్తాను ఆ విషయంలో. కాబట్టి రీఅప్రైజింగ్ విషయంలో ఈ విషయం ఖచ్చితంగా మనమైతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చర్య ఘోరం ఇదైతే ₹5 ఇవ్వడం ప్యాకెట్కి. ఇప్పుడు ఎందుకంటే వాల్యూ పెరిగిపోతుంది. మనం ముందు స్ట్రాంగ్గా ఉండాలి. అందరికీ సమస్య ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన అన్ని బ్యాంకులు యూకో బ్యాంక్, బరోడా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇలా సప్తగిరి బ్యాంక్ అన్ని బ్యాంకుల్లోని సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలకి పరిష్కారం కావాలి అంటే మన పెద్దలు ఏం చెప్తున్నారంటే యూనియన్గా మనం ముందు స్ట్రాంగ్గా మనం బలోపేతం అవ్వాలి. ఎక్కడ కూడా సడలిపోకూడదు. సమస్యలు వీళ్ళకి చెప్పేసి మనం వదిలేయడం కాదు. సమస్యలు మనవి. ఆ సమస్యల మీద మనం నిలబడాలి. పెద్దలు చెప్పిన సూచనలు మనం పాటించాలి. పెద్దలు చెప్పినటువంటి ఏదైతే విలువైనటువంటి యూనియన్ తాలూకు నియమాల్ని మనం ముందుకు తీసుకుపోవాలి. తీసుకెళ్ళినప్పుడే మనందరం నిలబడినప్పుడే వాళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా మనకి చేయవలసినటువంటి మనకి ఉపకారాలు కానివ్వండి, లేదంటే యూనియన్ మన ఏదైతే సర్క్యులర్లో ఉన్నటువంటి మార్పులు కానివ్వండి, ఇవన్నీ చేయగలుగుతారు. తప్పకుండా మనం చేస్తారన్న నమ్మకం ఉంది. సో వీటన్నిటికంటే సార్ ఉదయ్ కుమార్ సార్ మా అందరికీ ఇందాక మేము అనుకున్నాం మీరు రాకముందు మా అందరికీ సమస్యలు ఉన్నా సరే చేస్తున్న ఉద్యోగంలో అయితే మాత్రం ఒక స్టెబిలిటీ అనేది లేదు సార్. అంటే ఉద్యోగానికి చేస్తున్న దానికి ఒక భద్రత అనేది లేదు. ఎట్లేదు సార్ కామ్రేడ్స్? భద్రత మనకు కావాల్సింది ఏం కావాలి? ఉద్యోగ భద్రత కావాలి. సో ఈ ఉద్యోగ భద్రత అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇది. సో అది మీరు ఈ సమస్యలతో పాటు ముందు ఉద్యోగ భద్రత అనేది మాకు ఏర్పడితే ఆటోమేటిక్గా సమస్యలన్నీ కూడా మాకు కొన్ని పరిష్కారం అయ్యేదానికి మీ ద్వారా మేము చేసుకోగలమని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తాం.